అమ్మ నేర్పిన గోంగూర పచ్చి రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా శుభ్రం చేసిన గోంగూరను ఒక పాత్రలో తీసుకొని 6, 7 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం ఉప్పు వేసి దగ్గరగా వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మరొక పాత్రలో ముందుగా శుభ్రం చేసిన రొయ్యలు, ఉప్పు, పసుపు వేసి రొయ్యల్లో నుంచి వచ్చిన నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో 2 స్పూన్ల ఆయిలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉడికించిన రొయ్యలు కూడా వేసి ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని మరొక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా ఎగిరి రొయ్యలు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించిన గోంగూరను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి అసలైన టేస్ట్‌ని తీసుకొచ్చే తాలింపును చేద్దాం రండి. 2 స్పూన్ల ఆయిలు, వెల్లుల్లి, తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకొని ముందుగా వండిన కూరలో వేస్తే మన గోంగూర పచ్చి రొయ్యల కూర రెడీ అండి.